బ్యాక్ న్యూస్. గుంటూరు ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉన్న నల్లమడ వాగు మహోగ్ర రూపంతో ఉంది. రెండు జిల్లాల సరిహద్దుగా ప్రవహించే ఈ వాగుకి 4 చోట్ల గండిపడింది. దీంతో 20 గ్రామాల పరిధిలో 15,000 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ వివరిస్తారు. ఉప్పొంగే కృష్ణానది కాదు, పోటెత్తే గోదావరి అంతకన్నా కాదు. నల్లమడ వాగు ప్రకాశం గుంటూరు జిల్లాల సరిహద్దులో ప్రవహిస్తున్న నల్లమడ వాగు ఇక్కడ 20 గ్రామాల్లో పంటలను పూర్తిగా ముంచేసింది. ఒక్కసారి మనం చూద్దాం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో. ఒక నదిని తలపిస్తున్న స్థాయిలో ఇక్కడంతా వరద ముంచేసింది. గత 2 రోజుల వర్షాలతో ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో వేలాది ఎకరాలు నీట మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఇటు ఒక 10 గ్రామాలు అంటే ప్రకాశం జిల్లా పర్చూరు మండల పరిధిలో ఒక 10 గ్రామాలు, అదేవిధంగా కాకుమాను మండలంలో ఒక 10 గ్రామాలు, 20 గ్రామాల పరిధిలోని వేలాది ఎకరాల పంట అంతా కూడా మునిగిపోయింది. ఉన్నటువంటి ఇక్కడ వాగు ప్రవహించేటటువంటి గట్టుకి 4 చోట్ల గండు పడింది. ఇక్కడ మనం చూద్దాం, మొత్తం ప్రకాశం జిల్లాలో రెండు వైపులా 2 చోట్ల, అదేవిధంగా గుంటూరు జిల్లాలో 2 చోట్ల 4 చోట్ల గండిపడంతో మొత్తం 2 ప్రాంతాల్లో ఇరువైపులా కూడా వేలాది ఎకరాల్లో నీరంతా కూడా మునిగిపోయింది. ఒక పెద్ద నదిని తలపిస్తున్న స్థాయిలో ఈ ప్రాంతం అంతా కూడా పంటలంతా కూడా నీరు ముంచెత్తింది. ఈ నీరు ఎంతకాలం ఉంటుందో, ఎన్ని రోజులు ఈ వరద ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. సమీప గ్రామాల ప్రజలు రాత్రంతా కూడా కునుకు కూడా లేకుండా నీటి ప్రవాహాన్ని గమనిస్తూ కూర్చోవలసినటువంటి భయంకరమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాగు ఉధృతి ఏ రకంగా ఉంటుంది, ఇప్పటికే గ్రామ పరిసర ప్రాంతాల్లోకి వరద తన్నుకొచ్చిన నేపథ్యంలో గ్రామాలను కూడా ముంచెత్తే ప్రమాదం ఉందని ఇక్కడ గ్రామస్తులు భయపడతా ఉన్నారు. 2 జిల్లాల 2 మండలాలు ఇరువైపులా ఉన్నటువంటి రైతులు మనతో ఉన్నారు. ఇక్కడ పరిస్థితి గత 2 రోజుల నుంచి కూడా సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రస్తుతం ఇక్కడ జరిగినటువంటి నష్టం ఏంటి, ఈ వాగు ఉధృతి గతంలో ఎలాగుండేది అనే అంశాలు మనం మాట్లాడదాం. నల్లమడ వాగు గత వారం రోజుల నుంచి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, 2 రోజుల నుంచి ఇక్కడ ఏంటి, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఇంతకుముందు వచ్చేసి నీళ్ళు అయితే లేవండి. ఈ 2 డేస్ నుంచి మాత్రం చూసారు కదా, రాత్రి 9 వరకు ఇక్కడ జనం కాపలా ఉన్నాము. ఎలాంటి ఆనవాళ్ళు మాకు లేదు. 9 ఇంటికి వచ్చి అన్నం తిన్నారు లేదో ఊళ్ళోకి సౌండ్ రావడం మొదలైంది. వచ్చి చూస్తే ఇదన్నమాట పరిస్థితి. ఈ వాకి గంటలు పడతాం కామన్, కానీ ఈ రకంగా పడతాం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. 2011లో ఈ బ్రిడ్జి మొదలు పెట్టారు, ఇప్పటి వరకు కంప్లీట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే లెవెల్ వచ్చేసి నందిపాడు బ్రిడ్జికి ఈ బ్రిడ్జికి పోల్చుకుంటే, చెప్పండి, నందిపాడు బ్రిడ్జికి ఈ బ్రిడ్జికి పోల్చుకుంటే ఇది కట్ట ఎత్తున కూడా లేదండి. మీరు చూడండి, వాగు కట్ట ఏ లెవెల్లో ఉంది, బ్రిడ్జ్ ఏ లెవెల్లో ఉందో చూడండి. ఈ వాగు తన్నటం వల్ల ఇప్పుడు 2 పక్కల గళ్ళు ఉన్న పత్తి చేలు కానీ మొత్తం సమస్తం నాశనం. దాదాపు 2,000 ఎకరాలు ఈ సరౌండింగ్స్ లో ఉన్నాయండి, మొత్తం నాశనం అయిపోయినాయి. ఈ బ్రిడ్జికి సంబంధించి ఊళ్ళో పెద్ద మనుషులందరూ చాలాసార్లు అధికారులతో మాట్లాడారండి. వెళ్ళి మాట్లాడినప్పుడల్లా కరెక్ట్ రెస్పాన్స్ అనేది మాత్రం ఎవరి దగ్గర నుంచి లేదండి. వచ్చారా ఇక్కడికి మంత్రులు వచ్చారా? ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆయన పర్యటన ఉంది, మంత్రులు కానీ ఉన్నతాధికారులు కానీ ఎవరికి వచ్చి విజిట్ చేశారా? ఇందాక వచ్చారండి, మా ఊరికి కాకుమారికి మధ్యలో దాకా వచ్చారండి. నేను వెళ్ళిపోతానన్నారు. మా ఊర్లో ప్రెసిడెంట్ గారు వాళ్ళు పట్టుబట్టడం వల్ల ఊళ్ళోకి వచ్చి జస్ట్ గుడి దగ్గరకు వచ్చి అలా చూసి వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చి చూసే ప్రయత్నం కానీ ఏది చేయలేదండి. వచ్చి 2 మాటలు చెప్పారు, మీకు చేపిస్తామన్నారు. ఏం చేపిస్తారో కూడా తెలియదు, అది కూడా నమ్మకం కూడా లేదు, వెళ్ళిపోయారు. గతంలో ఎప్పుడైనా ఇట్లా ఈ వాగుకి ఇంత వరద వచ్చిన పరిస్థితి ఉందా, లేకపోతే గండ్లు పడిన సమయంలో ఇటువంటి వరద రావడం నష్టం జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇంతకు ముందు వచ్చినా ఎక్కడో ఒక చోట 1-6 గళ్ళు పడేవి ఈ సరౌండింగ్స్ వరకు. ఏది గార్లపాడు నుంచి ఇక్కడ వరకు 1-6 పడేవి. ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత ఒకే చోట 2 సార్లు గళ్ళు పడి మొత్తం పోవటం మాత్రం ఇది ఫస్ట్ టైం అండి. ఇది ఫస్ట్ టైం అసలు. అది చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? మీ పంటలు అంటే మీ గ్రామాల చుట్టుపక్కల గ్రామాల్లో పంటలు ఏ మేరకు నష్టం జరిగింది? పత్తి వేశారు, మొక్కజొన్న వేశారు, మినుము వేశారు, అన్ని దెబ్బతిన్నాయి. 2013లో ఇక్కడే పడింది, ఇప్పుడు మనం ఉన్న స్థావలోనే పడింది. ఎకరానికి వచ్చి 2 లక్షల కాడికి అందరూ పూడ్చుకున్నారు. వాతిలో అయితే 15 మీటర్ల లోతున గెండి పడింది. ఆ గెండికి మా లోగడ తీసుకెళ్ళి అన్నీ చేసినా కూడా మాకు ఇంతవరకు ఏమీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ పూడ్చుకున్నాం 2 లక్షలు చేసి, ఎకరానికి 2 లక్షల కాడికి అయింది. 2013లో ఇదే స్థావరంలో ఇదే పడింది, రైతులు పూడ్చుకున్నాము. మళ్ళీ ఇదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ముళ్ళ కంచెలు ముళ్ళ వంచెలు ఇక్కడ అయితే 10-15 ఎకరాల్లో అయితే 10 అడుగులు లోతు నీళ్లు గెండి పడిపోయి గుంట పడిపోయి అది పూడ్చాము. ఇంకా పూడ్చినా కూడా ఎకరానికి 2 లక్షల కాడికి అయినాయి. వాతిలో వాళ్ళకి లోపల వాళ్ళకి ఒక 5,000-6,000 కాడికి అయినాయి. ఇక్కడ 100 ఎకరాల్లో మొత్తం మేట వేసింది. ఆ మేట సరి చేసుకొని మళ్ళీ ఈ కాలంలో మళ్ళీ ఈ సంవత్సరం పంట వేసుకునేసరికి మళ్ళీ ఇదే ప్రవాహం వచ్చింది. లోగడ మేము చూపించినా కూడా ఏ మంత్రులు చూపించినా ఏది చూసినా ఈ గెండి ఇంతవరకు పోవలేదు. గొయ్యి కూడా అలాగానే ఉంది. ఎకరానికి 2 లక్షల కాడికి మేము పూడ్చుకున్నాము. మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఏం చేస్తారో ఏందో మాకైతే అందుబట్టలేదు. వరద 1-2 రోజుల్లో
తగ్గుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏంటి పొలం ఏ రకంగా ఉంటుంది? దాన్ని మీరు ఆయన చెప్తా ఉన్నారు మొత్తం మేట పడిపోతుంది, అంతా తొలగించుకోవడానికి చాలా ఖర్చు అవుతుందని. ప్రభుత్వ పరంగా ఏమైనా సహాయం అందుతుందా? 2013లో పడిందండి ఇదే ప్లేస్లో గండి. ప్రభుత్వం తరపు నుంచి ఏమి రూపాయి ఇవ్వలేదు రైతులకి. రైతులే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని సదును చేసుకుని లెవెల్ చేసుకున్నాక మళ్ళీ అధికారులకు తెలియజేసాము. మళ్ళీ ఆ గండ్లు అవి సక్రంగా పడుతున్నాయి, రెండోసారి జరగకుండా రైతులందరూ ఎస్ఐ ఆఫీస్ గారికి విన్నవించుకున్నాక కూడా మళ్ళీ ఏమి దాన్ని పట్టించుకోపోయేదానికి మళ్ళీ అదే మళ్ళీ రిపీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ గండి పడింది. ఒక గండికి 4 గంటలు అయినాయి. దీన్ని మరి డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ప్రభుత్వం వారు ఏం చేస్తారో చూసి మీ టీవీ ద్వారా తెలియజేసి మరి ఏదైనా మాకు సాయం చేయాలని మేము కోరుతున్నాం. ఈ వాగు కట్టలు అన్ని వంతెన పునరుద్ధరించాలని మళ్ళీ చెబుతున్నామండి. ఏ పంటలండి? 2013 నుంచి ఇదే రిపీట్ అయిందండి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా గండిపడింది. మంత్రి గారు ఇవాళ వచ్చారు. కనీసం వంతెన కాడికి వచ్చి పొలం అంతా చూసేదన్న అధికారులకు విన్నవించుకుంటారంటే ఆయన ఈ వాగు వంతెన దగ్గరికి రాని అవుతుంది. ఈ వంతెన నిర్మాణం స్టార్ట్ చేసి ఇది అసంపూర్తిగా కనిపిస్తా ఉంది కదా. 2011లో శంకుస్థాపన చేశారండి. మా ఒక సంవత్సరం నుంచి అసలు దీన్ని పట్టించుకున్న వాళ్ళు లేరండి. పూర్తి చేసి అసంతృప్తిగా వదిలేశారు. ఈ 2 సంవత్సరాల నుంచి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడైనా పట్టించుకొని ఈ గళ్ళు ఈ వంతెన అన్ని పూర్తి చేయాలని గవర్నమెంట్ మీ ద్వారా తెలియజేస్తున్నామండి. రైట్, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. 5 ఏళ్ళు అవుతుంది ఈ వంతెన స్టార్ట్ చేసి. ఇది మనం ఇప్పుడు నుంచున్నటువంటి ఈ వంతెన స్టార్ట్ చేసి 5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటివరకు కూడా ఇది అసంపూర్తిగానే ఉంది. ఇది కూడా పూర్తి చేయలేదని గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఒకసారి మనం దగ్గర నుండి చూద్దాం. కెమెరామెన్ ఆర్కే, మీరు రెండు ఒకసారి ఇక్కడ పరిస్థితిని చూపించండి. ఇంత భారీ గండ్లు ఈ స్థాయిలో, ఈ భారీ గండ్లు పడినటువంటి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలంతా కూడా నీట మునిగిపోయాయి. చూస్తున్నట్లయితే ఒక నదిని తలపిస్తూ ఉంది. ఒక వాగు నుంచి వచ్చినటువంటి వరద ఈ స్థాయిలో ఉంటుందా అని అనిపించే స్థాయిలో ఇక్కడంతా వరద ఉంది. ఒక పెద్ద నదిని చూస్తున్నటువంటి అభిప్రాయం మనకి ఇక్కడ కలుగుతుంది. ఆ స్థాయిలో నీరంతా కూడా పరుచుకుపోయింది. చుట్టుపక్కల ఒక 20 గ్రామాల పరిధిలోని దాదాపు వేలాది ఎకరాలు, వీళ్ళు చెప్తున్నటువంటి స్థానికంగా ఉన్న సమాచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే 15 నుంచి 20 వేల ఎకరాల పంటలంతా కూడా నీట మునిగిపోయాయని చెప్తున్నారు. మరోవైపు అధికారులు కానీ, మంత్రులు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ అంత మంచిగా స్పందించట్లేదు. దానికి ఇక్కడ గండిపడిన తర్వాత వాళ్ళు కనీసం విజిట్ చేయకపోవడమే ఒక ఉదాహరణ అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. వాగు 2 రోజుల్లో వాటర్ క్లియర్ అవ్వచ్చు, ఇక్కడంతా పరిస్థితి సాధారణ పరిస్థితికి రావచ్చు. కానీ పంట పొలాల్లో మనం ఒకసారి చూద్దాం. ఈ పంట పొలాల్లో ఒక ఏదైతే మేట వేస్తుందో, వరద కారణంగా వచ్చిన మేట ఉందో దాన్ని తొలగించుకోవడానికి రైతులకు లక్షల్లో ఖర్చు అవుతుంది. దానికి ప్రభుత్వం ఎటువంటి పరిహారం ఇస్తుందనే దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా స్పష్టత లేదని, ఈ వరద వల్ల వచ్చిన నష్టం కంటే కూడా మేటను తొలగించుకోవడానికి తాము ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులంతా చెప్తా ఉన్నారు. మొత్తం 2 జిల్లాల్లో కూడా రాకపోకలకి ఉండేటటువంటి ఈ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఇక్కడ ఈ బ్రిడ్జి ఒకటి పూర్తి అవ్వలేదు, రెండోది వరద కారణంగా, గండ్ల కారణంగా ఈ ప్రాంతం అంతా కూడా నీటిమయం అయిపోయింది. ఇక్కడికి వెంటనే అధికారులు రావాలని, ప్రజాప్రతినిధులు స్పందించి దీనిపై గట్టి యాక్షన్ తీసుకోవాలని ఇక్కడున్న స్థానిక ప్రజలంతా కూడా కోరుతున్నారు. ఎన్టీవీ టీం, గుంటూరు జిల్లా, గ్రౌండ్ రిపోర్ట్.